ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫ్రుగియా గలతియా ప్రదేశము ద్వారా వెళ్ళిరి. అపోస్తుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనము. Paul and his companions traveled throughout the region of Phrygia and Galatia, having been kept by the Holy Spirit from preaching the word in the province of Asia. Acts chapter 16 verse 6. ఈ రోజుకు గాను సర్వశక్తిమంతుడు సర్వోన్నతుడైన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము అనుకున్న కార్యాలు కొన్నిసార్లు ముందుకు కదలవు. ఎంతో ప్రయత్నించినా ఏ మాత్రము ప్రతిఫలం ఉండదు. ద్వారాలన్నీ మూసివేయబడతాయి, ఎలాంటి సహాయం అందదు. అయితే అలాంటప్పుడు మనం బాధపడొద్దు. ఎన్నోసార్లు ప్రయత్నించినా కావడం లేదు, రావడం లేదు అంటే దేవుడు మరేదో చేయమంటున్నాడు, మరొక మార్గములో ప్రయాణించమంటున్నాడు అని మనము అర్థం చేసుకోవాలి. అంతేగాని పట్టుబట్టి అదే మార్గంలో వెళ్ళకూడదు, నష్టపోకూడదు, బలహీనపడకూడదు. బహుశా ఈ రోజున ఈ మాటలు వింటున్న నీవు అనుకుంటున్నావేమో, నీవు కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నావేమో. నీవు చేయాలనే పనికి ద్వారాలన్నీ మూసుకుపోయాయేమో, కదలలేకపోతున్నావేమో, ఆగిపోతున్నావేమో. దానిని బట్టి నిరుత్సాహపడకు. నీవు ఆ పనిని ఆపివేయి. దాని మీద నీ ధనము, నీ టైము, నీ సామర్థ్యము పెట్టి వృధా చేసుకోకు. దేవుడు ఈ యొక్క వాక్యం ద్వారా నీకు చెబుతున్నాడు, మరొక దానిలో ప్రయత్నించు. మరొక చోట నీ ధనాన్ని, నీ టైంని, నీకున్న సామర్థ్యాన్ని పెట్టుబడిగా పెట్టు. తప్పకుండా నీవు లాభాన్ని పొందుతావు. ఈ యొక్క వాక్య భాగంలో కూడా పౌలు మరియు మిగతా వారు ఆసియా అనే ప్రాంతానికి వెళ్ళాలని అనుకున్నారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఆటంకపరిచాడు, వారిని వెళ్ళనివ్వలేదు అని వ్రాయబడి ఉంది. ఆటంకపరచడం అంటే ఆ మార్గములో ప్రతికూలతలు ఏర్పడడం కావచ్చు, ఆ మార్గములో కావలసినవి సమకూర్చబడకపోవడం కావచ్చు, సరైన ప్రయాణం లేకపోయి ఉండొచ్చు. ఏదో ఒక విషయంలో ఏదో ఒక చోట మనకు ప్రతికూలతలు ఎదురవుతున్నాయి అంటే, ముందు కంటే వెనక్కి వెళ్ళడమే సులువుగా ఉంది అంటే అది దేవుని ద్వారా వచ్చిన ఒక సూచన అని మనం గ్రహించాలి. కొన్నిసార్లు మనకు సందేహం రావచ్చు, నేను చేస్తుంది మంచి పనే కదండి, నేనేమి చెడ్డ పని చేయడం లేదు కదా, నా యొక్క ఉద్దేశం కూడా మంచిదే, ఈ పని ద్వారా నలుగురు పోషింపబడతారు, ఈ పని ద్వారా కొన్ని కుటుంబాలు బాగుపడతాయి, ఈ పని ద్వారా సమాజానికి హెల్ప్ అవుతుంది. అలాంటప్పుడు దేవుడు నన్ను ఎందుకు ఆపుతున్నాడు, ఎందుకు ముందుకు వెళ్ళనివ్వడం లేదు అని నీవు అనుకోవచ్చు. ఈ యొక్క లేఖన భాగంలో కూడా అపోస్తుడైనటువంటి పౌలు గారు చేసేది కూడా దేవుని కార్యమే. ఆయనేమి ఆసియాకు చూడ్డానికి వెళ్ళడం లేదు, లేదా బంధువుల ఇంటికో స్నేహితుల ఇంటికో వెళ్ళడం లేదు. దేవుని సువార్తను ప్రకటించడానికి వెళ్తున్నాడు. ఆయన పని నిమిత్తమే వెళ్తున్నాడు. అయితే దేవుడు ఆపాడు అంటే అది సరైన సమయం కాకపోవచ్చు, అది ఇంకెవరికో అప్పగింపబడి ఉండొచ్చు, అది ఆ సమయానికి దేవుని చిత్తమో అవ్వకపోవచ్చు. నీ జీవితంలో కూడా అంతే. నీవు చేసింది మంచి పని, విలువైనదే, యథార్థమైనదే, ఉపయోగకరమైనదే. అయితే అది నీకు అప్పగింపబడలేదేమో, అది నీవు చేయాల్సిన పని కాదేమో, అది ఇంకెవరికో దేవుడు ఇచ్చాడేమో, నిన్ను అంతకు మించిన ఘనమైన పనిలో వాడుకోబోతున్నాడేమో. ఒక్కసారి ఆలోచించు. దేవుడు వద్దు అంటున్నాడంటే ఆగిపోవడమే మంచిది. ఆయన నీ పనికి ఆటంకాలు సృష్టిస్తున్నాడు అంటే వదిలివేయడమే బెటర్. అది నీకు హానికరమైనది, కొన్నిసార్లు నీకు నష్టం చేసేదే కావచ్చు. కాబట్టి నీవు ఈ రోజున నీ యొక్క ప్రయత్నాలలో ఆగిపోతున్నావు, ముందుకు కదలడం లేదు, పర్మిషన్స్ రావడం లేదు, ఎవరో ఒకరు ఆటంకపరుస్తున్నారు, ఎంత ప్రయత్నించినా అప్పు దొరకడం లేదు, సపోర్ట్ ఎవ్వరు చేయడం లేదు అంటే ఒక్కసారి దేవుని సన్నిధిలో ప్రార్థించు. దేవుడే నిన్ను ఆపుతున్నాడేమో, ఆయన మాటను గ్రహించు. ఆయన వద్దు అన్నా సరే మనం చేస్తే మనము అభివృద్ధి చెందలేము, సాగలేము.
కాబట్టి నీ ఆలోచన కాదు, దేవుని ఆలోచన ముఖ్యం. నీకు ఎదురవుతున్న ప్రతికూలతలను చూసి భయపడకు, బాధపడకు. అవి నీకు మంచి చేసేవే. అవి నిన్ను సరైన మార్గంలో ప్రవేశపెట్టడానికే వచ్చాయి. నిన్ను నష్టపరచకుండా లాభపరచడానికే దేవుడు చేస్తున్నాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉన్నతుడా, సర్వోన్నతుడా, ఆది సంభూతుడా, ఆశ్చర్యకరుడా, ప్రేమమయుడా, మీకు వందనాలు. అవును ప్రభా, కొన్నిసార్లు మేము చేయాలనుకున్న పనులు చేయలేకపోతున్నామని, ఎంత ప్రయత్నించినా ప్రభా ఏమాత్రం ప్రతిఫలం ఉండడం లేదని, అవును ప్రభా ఆ ద్వారాలన్నీ మూసివేయబడుతున్నాయని, మరి దేవా, మరి తండ్రి ఇవన్నీ కూడా మా మేలు కొరకే మీరు జరిగిస్తున్నారని తండ్రి లేఖనము ద్వారా మీరు అయా మాతో మాట్లాడారు, మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచారు. అందును బట్టి మీకు స్తోత్రములు. ఈ రోజున ప్రభా ఎందరైతే బిడ్డలు వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి అయ్యా, ఆశీర్వదించండి, బలపరచండి, ధైర్యపరచండి నా ప్రభా. అయా కృంగిపోతుండగా లేవనెత్తండి నా ప్రభా. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు ముట్టండి అయ్యా, సంపూర్ణ స్వస్థతను దయచేయండి ప్రభా. స్వస్థపరిచే దేవుడవు నీవేనయ్యా. ప్రతి బలహీనతను, ప్రతి మరణకరమైనటువంటి రోగమును యేసు నామములో కొట్టివేయండి నా ప్రభా. ఆర్థిక పరమైన ఇబ్బందులన్నిటి నుంచి విడుదల దయచేయండి అయా. అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి ప్రభా. కుటుంబంలో సమస్యలు, కుటుంబంలో కలతలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, వాటన్నిటిని తొలగించండి అయ్యా. మరి తండ్రి వారికి మీరే సహాయము చేయమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభువా అయా చిన్న బిడ్డలను కాచి కాపాడండి తండ్రి. అయా యవన బిడ్డలకు మీ యొక్క సన్నిధిని తోడుగా ఉంచండి అయ్యా. యవన వయసులో ప్రభా మరి తండ్రి బిడ్డలు ప్రభా మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితం, పవిత్రమైనటువంటి జీవితం వారు జీవించినట్లుగా సహాయమును దయచేయమని వేడుకుంటున్నామయ్యా. బిడ్డలు చేస్తున్న ఉద్యోగ ప్రయత్నాలను సఫలము చేయండి తండ్రి. వీసాల విషయంలో, పాస్పోర్ట్ విషయంలో తండ్రి, పై చదువుల విషయంలో తండ్రి మీరు కృప చూపించండి అయ్యా. మీరే వారికి సహాయముగా ఉండమని వేడుకుంటున్నాము తండ్రి. ఆ యవన వయసులో ప్రభా చెడు వ్యసనాలకు, చెడు ఆలోచనలకు వారు ఎడిక్ట్ అయిపోతున్నారు ప్రభా. అవునయ్యా నా తండ్రి, మద్యపానము, ధూమపానము, చెడు స్నేహాలు ప్రభా, మరి ముఖ్యంగా మొబైల్ ఫోన్లు ఎడిక్షన్ తో బిడ్డలు ఉంటున్నారు ప్రభా. సహాయము చేయండి. గేమ్స్ ఎడిక్షన్స్ తో, ఆ బెట్టింగ్ యాప్స్ లో ప్రభా మరి తండ్రి ఎంతో అమౌంట్ చెల్లించి ప్రభా బిడ్డలు తండ్రి నష్టపోతున్నారు నా ప్రభా. నా తండ్రి దేవా మీరే కృప చూపించండి. అట్టి ప్రమాదాలన్నిటి నుంచి కూడా బిడ్డలకు విడుదల దయచేయమని వేడుకుంటున్నాం. బిజినెస్ చేస్తున్న బిడ్డలను దీవించండి. అదే విధంగా నా ప్రభా అయా కూలి పని చేస్తున్న బిడ్డలను దీవించండి, రైతులను దీవించండి. వారు వేసిన పంట సమృద్ధిగా పండడానికి సహాయము దయచేయండి ప్రభా. ఎటువంటి నష్టాలు బిడ్డలకు కలగకుండా లాభముతో బిడ్డలను నింపమని వేడుకుంటున్నాం. తగిన ఆశీర్వాదాన్ని బిడ్డలకు మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభా అయా వివాహాల విషయంలో ప్రభా మీ చిత్తం ఏమిటో బిడ్డలకు బయలుపరచండి. మీ యొక్క చిత్తములో సాటి అయిన సహకారిని వారికి మీరు అనుగ్రహించి ఆ యొక్క వివాహము ఘనముగా జరుగునట్లుగా కృప చూపించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభా అయా ఎందరైతే బిడ్డలు గర్భఫలము లేక అయా బాధపడుతున్నారు వారికి గర్భఫలాన్ని దయచేయండి. గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని అయా మంచి ఆరోగ్యాన్ని వారికి అనుగ్రహించండి. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు దీవిస్తూ రండి ప్రభా. అదే విధంగా నా తండ్రి దేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రేమ, సమాధానం, శాంతి మా భారతదేశంలో ఉండులాగున సహాయము దయచేయండి. మీ దయగల హస్తమునకు మా భారతదేశమును అప్పగిస్తున్నాము ప్రభా. మీ కటాక్షము, మీ యొక్క కనుదృష్టి ఎల్లప్పుడూ మా దేశము పైన ఉండునట్లుగా సహాయము దయచేయండి తండ్రి. అధికారులందరికీ తోడుగా ఉండండి అయ్యా. సమయోచితమైన జ్ఞానమును, వివేచనను వారికి మీరు ప్రసాదించండి నా ప్రభా. ముఖ్యంగా న్యాయమైన పాలన వారు పాలించినట్లుగా సహాయము దయచేయండి. బీదలను తండ్రి అయా వారు పట్టించుకున్నట్లుగా కృప చూపించమని వేడుకుంటున్నాం అయా. మరి తండ్రి దైవ సేవకులందరినీ కూడా దీవించండి అయ్యా. వారికి మంచి ఆరోగ్యమును దయచేయండి. వారి సంఘాన్ని విస్తరింప చేయండి. సంఘంలో ఉన్న సమస్యలను, కొరతలను, కొదువలన్నిటిని తండ్రి మీ యొక్క నామములో తండ్రి తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి అయా. మరి దేవా మరి అదే విధంగా వారి యొక్క తండ్రి కుటుంబాలను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభా. సువార్థికులను మీరు బలపరచండి అయ్యా. మీ యొక్క సువార్త పరిచర్య చేస్తుండగా వచ్చే ఆటంకాలు, అడ్డంకులు అన్నిటి యేసు నామములో తొలగించండి తండ్రి. అనేక ఆత్మలు రక్షించబడినట్లుగా కృప చూపించండి. మిషనరీస్ ని దీవించండి ప్రభా. వారికి మీరు తోడై ఉండండి. అదే విధంగా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. అనాథలను ఆదరించండి, అభాగ్యులను ఆదుకొనండి. తల్లిదండ్రి లేని వారి పక్షంగా మీరే ఉండి న్యాయమును తీర్చండి తండ్రి అయా. మరి తండ్రి
తండ్రి, ఇంకా తండ్రి చెప్పుకోలేనటువంటి బాధలతో విరిగి నలిగిన హృదయంతో అయ్యా ఎందరైతే బిడ్డలు ఉన్నారో ప్రభా, మీకు మొరపెడుతుండగా వారి యొక్క మొరను మీరు ఆలకిస్తున్నామని వేడుకుంటూ, వారు చేసిన ప్రార్థన అంతటికీ జవాబును దయచేయమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి, ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిని చేర్చుకోమని మా నాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడు బలవంతుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానము నెమ్మదితో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే కనీసం ఒక 10 మందికైనా ఈ వాక్యాన్ని షేర్ చేస్తారని, మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే విశ్వాసముతో సాగుతున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని బాహుగా దీవించి ఫలింప చేయునుగాక. ఆమేన్.